भुवस्या परव्यूह विभव अंतर्यामि अर्चावदान स्वरूपस्य श्री भूनिरासमेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यंजकर्मणि स्तंडलपरिधि परिस्तरण सर्वोपकरण शुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचना जगापतिं शृंगकेतुं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयस्मात् पद्माकारमण्डले मुम्बोः विष्णुसेनमावाहयामि शान्तमावा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागोऽसुरे त्रीणि पुनन्तु मनवोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति यज्ञपधर्मार्चकिन्तामतोधराधरैर्नागेभ्यो मार्गः समकृतं पश्यति वेदशोकोधातुप्रधानान् महिमानमीशम् करुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर् ఓం సశంఖచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమా. స్వామివారికి ప్రయాగరాజులో కూడా శ్రీనివాస కళ్యాణము అనేటువంటిది అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా సమస్త భక్త विप्रसमुच्यते भुजग्रक्षोः ओम भूः भूर्भुवस्वरामस्यदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्कृते स्वस्तिबन्धा मनोजने मसूर्या चन्द्रमसा विव पुनर्ददाग्नादाजानता संगा నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా స్వామికి నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఎంత అంగరంగ వైభవంగా ప్రారంభమైందో చూడండి. ఈ భూదేవి అమ్మవార్లిరువురికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తిస్తున్నారు. స్వామివారు సమస్త లోకాల్ని కూడా అనుగ్రహించేటటువంటి తత్వం, ఆయన రక్షించేటటువంటి తత్వం గజేంద్ర మోక్షంలో కూడా చూశాం. గమరూపాయై విద్యాయై తే నమో నమః. అదిగో చూడండి, అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని కూడా పురాణాలు. परव्यूह विभव अंतर्यामि अर्चावदान स्वरूपस्य श्री भूनिरासमेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यंजकर्मणि स्तंडलपरिधि परिस्तरण ఎప్పుడూ కూడా పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళా నిర్వహించబడుతూ ఉంటుంది. అటువంటి అంటే లోకాలన్నింటినీ కూడా జగత్తునంతా కూడా రక్షించేటటువంటి దేవదేవులు ఉన్నారు. ఆ తదుపరి అమ్మవార్లిరువురికి కూడా ఆ నూతన వస్త్ర సమర్పణ విరాజితే ఇంద్రాగ్నియమనిర్నివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టమీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోద కన్యాం సాలంకృతాం సాధ్వీం శ్రీరాజసమేతసేత్ ప్రయదోహం. స్వామివారి యొక్క గోత్రపటంలో గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి కూడా జరుగుతూ ఉంటాయట. రత్నైర్ మహాబ్ధేర్తుతుషూర్ణలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పాడట. లక్ష్మీం జాతవేదో మావః ఆర్ద్రాం పుష్కరం. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వహృత్యంతా సాజీవ శరదశతాం. శ్రీదేవి నమః. మాంగళ్యధారణ ముహూర్త స్వతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే.
यूजावालं